ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'చల్మోహన్ రంగా' టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. సేమ్ దానిలాగా అయితే ఏముండదు. ఎందుకంటే నాకు దాంట్లో అంటే ఆ టైటిల్ నాకు అంత బాగా నచ్చలేదు. కాబట్టి నాకు నచ్చిన వేలో చేసిన. చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూశారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. ఎందుకంటే నాకు నచ్చిన వేలో చేసిన. ఆ టైటిల్ కార్డ్ బాగానే ఉంది కానీ నాకు ఏదో సంథింగ్ అనిపించింది అంతే. వీడియో చూడండి, ఇంట్రెస్ట్‌గా ఉంటే మీ నేమ్ తోటి కూడా ట్రై చేయండి. చాలామంది బ్యూటిఫుల్ నేమ్ ట్రై చేయమన్నారు. ఎగ్జాంపుల్‌గా ఇలా ట్రై చేసినా ముందు ముందు ఇంకా బాగా బెటర్‌గా వస్తది. ఓకే, అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో కింద 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. మీకు తెలుసు కదా! అది ఒకటైతే తెలుగు ఉంటది. ఇంకోటి మీరు ఒకవేళ తమిళ్ కానీ సంథింగ్ వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూస్తుంటే అదర్ లాంగ్వేజ్ పీపుల్స్ మీరు ఫాంట్ అయితే వేరేది ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనమైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నా, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మనకు. ఇలాగైతే ఉన్నప్పుడు మనం ఒక ప్రాసెస్ అయితే చేద్దాం. ఆ ప్రాసెస్ ఏందంటే కొంచెం కిందకొచ్చేయండి. ఓకే, కిందకొస్తే ఇక్కడ మనకైతే ఈ ఇంక్ వీడియోని మనం హైడ్ చేసేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. దాంతో పాటు ఇక్కడ బర్డ్స్ వీడియో కూడా ఉంటది. అది కూడా హైడ్ చేసేయండి. 2 హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆ నేమ్ అనేది చాలా క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది కదా! ఓకే, నేమ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందికి స్క్రోల్ చేసి ఈ నేమ్‌ని మనం రిమూవ్ చేసేయండి. సంథింగ్ మీరు ఏ నేమ్ అయితే పెడదామని అనుకుంటున్నారో తెలుగులో అయినా సంథింగ్ మీరు ఇంగ్లీష్‌లో అయినా పెట్టినా నో ప్రాబ్లమ్. ఏదైనా కావచ్చు. మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా దివ్య అని పెట్టాను. ఓకే, కొంచెం చూసుకోండి. మొత్తం 3 వర్డ్స్ అయితే రావాలి మనకు. విశ్వప్రియ నాయుడు. ఎగ్జాంపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్ గర్ల్ ఉంది కాబట్టి నేను ఎగ్జాంపుల్‌గా పెట్టాను ఇలా. ఓకేనా? దాని తర్వాత ఈ ఇంక్ వీడియో దాంతో పాటు ఆ బటర్‌ఫ్లై వీడియో బర్డ్స్ వీడియో హైడ్ తీసేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రియ అని ఉంటది. ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే నాయుడు అని ఉంటది. ఇక్కడ కూడా మీకు నచ్చిన నేమ్ అయితే ఒకటి పెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఒక నేమ్ ఉంటది. అంటే ఒక ఇమేజ్ లాగా కనిపిస్తుంది మనకు. ఇదే టెక్స్ట్ లేయర్ ఉంటది. ఫస్ట్ పైన ఉన్న మనం బర్డ్స్ వీడియో ఉంటది. అది హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. దాని తర్వాత ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు నేమ్ మొత్తం కనిపిస్తది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే పెట్టుకోండి. ఫుల్ నేమ్ అంటే కొంచెం కొన్ని వర్డ్‌లో పెట్టండి నేను చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ దివ్య అని ఉంది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే అదే టెక్స్ట్‌ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎన్‌కీకొచ్చి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ హాట్ కలర్ అని ఒకటి ఉంటది. అది రిమూవ్ చేసేయండి. అది మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే 2 మ్యాచింగ్ కలర్ ఉండకుండా వేరే కలర్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్‌లో మనం వేరే నేమ్ పెట్టుకుందాం. ఎగ్జాంపుల్‌గా ప్రియ అని పెట్టాను. స్టార్టింగ్‌లో ఒక లెటర్ క్యాపిటల్ లెటర్‌లో పెట్టండి. దీని సైజ్ తక్కువ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసి ఓకే, 2 నేమ్స్ ఉంటే ఓకే. ఇంకా 3 నేమ్స్‌లో కన్వర్ట్ అయితే మీరు ఇంకా బెటర్ అనుకోవచ్చు. ఇంకా బాగుంటది. ఇది కూడా కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ ఏదైనా సంథింగ్ వేరే నేమ్ అయితే పెట్టుకోండి. ఓకేనా? పెడితే ఇక్కడ మనకు ఈ బర్డ్స్ వీడియో అయితే మనం హైడ్ తీసేద్దాం. అయితే మనకు మొత్తం అయితే రివీల్ అయిన తర్వాత బాగా బెటర్‌గా అయితే కనిపిస్తుంది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.